వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది వయసుతో సంబంధం లేకుండానే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి. సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గ్రేడ్ 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది అంటుంటారు. సో అట్లాంటి వాళ్ళు సర్జరీ వరకు వెళ్లకుండా హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయంటున్నారు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో మన వీడియో చూసి ఆ హాస్పిటల్ని విజిట్ అయిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఫ్రీ కన్సల్టేషన్ అయితే ఉంటా ఉంది. అంటే డబ్బులు ఏమి తీసుకోకుండానే వాళ్ళ ప్రాబ్లం ఏంటి, దానికి ఎట్లాంటి మందులు వాడాలి అని చెప్పేసి డాక్టర్ సలహాలు అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు చేతన్ రాజు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా అసలు చిన్న ఏజ్లోనే గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటుంటారు. అసలు ఈ గ్రేడ్ 3 ఏంటి, 4 ఏంటి, ఎందుకు ఈ మోకాలలో గుజ్జు అరిగిపోతూ ఉంది? ఆపరేషన్ వరకు వెళ్ళే వ్యక్తి ఆపరేషన్ లేకుండా హోమియోపతి మందులతో ఎలా మళ్ళీ వాళ్ళు లైఫ్ని మళ్ళీ నార్మల్ లీడ్ లైఫ్ లాగా ఎట్లా చేస్తూ ఉన్నారండి? ఒక కేసు ఉండే నా దగ్గర. ఇప్పుడు నుంచి ఒక 10 సంవత్సరాల బ్యాక్ వచ్చిండ్రు వాళ్ళు. పేషెంట్ ఏజ్ 44 years. ఓకే. గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ ఉండే పేషెంట్కి. ఓకే ఓకే. అయితే ఏమైందంటే పేషెంట్ వచ్చినప్పుడు నాకు ఒకటే అడిగిండ్రు, మనం ఎప్పుడూ పోయినా మీకు ఇప్పుడు పని నడుస్తుంది కదా, నడిపించుకోండి. అల్టిమేట్లీ మీరు సర్జరీ చేయించుకోవాలి. ఓకే. ఇప్పుడు నడుస్తుంది పని, నడిపించుకోండి, కానీ మీరు ఎట్లయినా తర్వాత చేయించుకోవాల్సిందే ఎప్పుడో ఒకసారి. అయితే మనం చెప్పినాం హోమియోపతి మందులు వాడండి మీకు తగ్గుతుంది అనేసి చెప్పినాము. వాళ్ళు ఏమని అడిగిండ్రు నాకు క్వశ్చన్ అంటే, సరే ఇప్పుడు గుజ్జు పోయింది అది తిరిగి రాదు అనేసి చెప్తారు మెడికల్ సైన్స్. మీరు ఎట్లా అంటారు గుజ్జు వస్తుంది అనేసి మనకు అన్నారు. మళ్ళా ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్లో గుజ్జు పోయిన తర్వాత బోన్లు పైనది కిందది రెండు రాపుడు అవుతుంది. అయితే అది మళ్ళీ ఎట్లా పెరుగుతుంది అనేసి మనకు క్రాస్ క్వశ్చన్ వేసి 44 years ఉండే పేషెంట్. ఓకే. అయితే నేను చెప్పిన, అమ్మ మీకు గర్భసంచి ఉందా లేదా అని అడిగినాను డైరెక్ట్. మీకు అవుట్ ఎందుకు వచ్చిందంటే, మళ్ళీ ఈ ఏజ్లో ఇంత డ్యామేజ్ అయింది అంటే ఏమవుతుంది? అవును సార్, 26 సంవత్సరాలకి నాకు గర్భసంచి తీసేసింది. 26 సంవత్సరాలకి? అప్పటికి నాకు 3 పిల్లలు ఉన్నారు. నాకు బ్లీడింగ్ ఆగుతలేదు, నెల నుంచి బ్లీడింగ్ అయింది. అయితే అప్పుడే తీసేసిండ్రు. అయితే ఒకవేళ అది తీయకపోతుంటే ఆ ఏజ్లా ఉన్న ప్రాబ్లం కూడా హోమియోపతితో తగ్గుతుందే, ఇవాళ ఈ పరిస్థితి కూడా లేకపోతుండే. అంటే గర్భసంచికి ఈ మోకాల నొప్పులకి ఇంటర్లింక్ ఎక్కడ ఉంది? ఇంటర్లింక్ ఎక్కడంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఇప్పుడు పీరియడ్స్ ఎప్పుడు ఆగిపోవాలి మీరు చెప్పండి? మామూలుగా మెనోపాజ్ ఒక 40 years తర్వాత రావాలి. 45-50కి వస్తుంది. ఈ పేషెంట్ కి మెనోపాజ్ ఎప్పుడు వచ్చింది? 26, 27. ఎందుకు? గర్భసంచినే లేదు, ఇంకా పీరియడ్స్ ఎక్కడ ఉంటాయి? మళ్ళీ దాని మీద ఓవరీస్ కూడా తీసేసిండ్రు పేషెంట్. అయితే ఎప్పుడైతే 45-50కి మెనోపాజ్ అవుతుంది, దాని తర్వాత మెల్లమెల్లగా ఆస్టియోఆర్థరైటిస్ కొందరిలో అవుతుంది. ఓకే ఓకే. అది 10 ఏళ్ల తర్వాత కూడా అవ్వచ్చు, 15 ఏళ్ల తర్వాత కూడా అవ్వచ్చు, కొందరికి 20 ఏళ్ల తర్వాత కూడా అవుతుంది. ఎక్కడ? ఈ నడుము భాగం, వీపు భాగం, మెడ భాగం, మోకాలు, ఈ ఏరియాస్లో ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది కొందరికి. కానీ దాన్ని పోస్ట్ మెనోపాజల్ ఆర్థరైటిస్ అంటారు. ఓకే. కానీ ఇప్పుడు 50 ఏండ్లకు ఆగే పీరియడ్స్ 26 ఏండ్లకు ఆగిపోయినాయి కదా, అందుకే తొందరగా వచ్చింది. అయితే ఏంటంటే గుజ్జు ఇప్పుడు నార్మల్ పేషెంట్ వచ్చింది అనుకోండి, ఆస్టియోఆర్థరైటిస్ పేషెంట్. ఓకే. ఒక 70 ఏండ్లు ఉన్న మనిషి వచ్చింది అనుకోండి, ఆ పేషెంట్కి మోకాళ్ళ నొప్పి ఉంటే, ఆస్టియోఆర్థరైటిస్ ఉంటే మన పని ఏంది? మందులు ఇచ్చినాక గ్రేడ్ 4 ఉంది అనుకోండి, ఇప్పుడు మనం ఇట్లా చెప్పాం గ్రేడ్ 0కి అయిపోతుంది ఖచ్చితంగా స్టాంప్ వేసి ఇస్తామని చెప్పాం మనం. మీ ఏజ్ 70 ఏండ్లు, ఇప్పుడు 70 ఏండ్లు ఉన్నోళ్లకు ఎక్స్రే తీస్తే వాళ్ళ మోకాలు ఎట్లుంటాయి, మీ మోకాలు అట్లా ఉంటే చాలు కదా నొప్పి లేకుండా. అవునా కదా? ఇప్పుడు 70 ఏండ్లు ఉంటే అన్ని పరీక్షలు బాడీకి తీస్తే ఏదోటి బయట పడతారు. మరి 20 ఏళ్ళలాగా అయిపోదు. 20 ఏండ్లలాగా అయిపోయి మీరు మళ్ళీ ఒలింపిక్స్ లో రన్నింగ్ చేస్తారు అంటే కుదరదు. నేచర్ తగ్గితే చాలు సార్, నొప్పులు కూడా తగ్గుతాయి. అంటే 70 ఏండ్లకు కార్టిలేజ్ ఎట్లా ఉండాలి ఎట్లా అయిపోతుంది. ఓకే ఓకే. మోకాలు 70 ఏండ్లకు ఎట్లుండాలి ఎట్లా అయిపోతుంది, నొప్పి ఉండదు. అరగాల్సిన దానికంటే ఎక్కువ అరిగి ఉంటుందా? అండ్
కార్టిలేజ్ కూడా డెవలప్ అవుతుంది. ఓకే. అంటే 20 ఏండ్లు 16 ఏండ్లు ఉన్నోనికి ఎట్లా ఉంటది కార్టిలేజ్ అట్లా ఉండదు. 70 ఏండ్లకు ఎట్లుండాలి అట్లా ఉంటది. ఓకే. ఓకే. అట్లా. సో ఈ పేషెంట్ కి కూడా మనం ఇచ్చినాము మందులు. అండ్ ఈ పేషెంట్ కి ఎన్నో ఏండ్ల నుంచి ఇంత ప్రాబ్లం ఉండేసరికి ఆమెకి చాలా మొబిలిటీ కూడా ప్రాబ్లం అయిపోయింది. ఓకే. నొప్పులు కూడా తగ్గినాయి, ఆర్థరైటిస్ కూడా రికవర్ అయింది, కార్టిలేజ్ కూడా కొంచెం ఏజ్ ప్రకారం వచ్చేసింది. అండ్ గ్రేడ్ 2కి గ్రేడ్ 1కి వచ్చేసింది ఆర్థరైటిస్. దాని తర్వాత మనమే చెప్పినాం ఆపేస్తాం అనేసి. ఒకవేళ గ్రేడ్ 0 వరకు కూడా ఆగుతుండే మనం, కానీ గర్భసంచి లేదు. ఓకే. అయితే ఏం చేసినాం మనం చెప్పినాం, అమ్మ గర్భసంచి ఉంటే ఈ ప్రాబ్లం కూడా అవ్వకపోతుండే. ఒకవేళ వాళ్ళకి అట్లా ఆ ప్రాబ్లం ఉంది అని అంటే ఆ టైంలో మిమ్మల్ని కన్సల్ట్ అయ్యింటే హోమియోపతిలో ఉన్నాయా సార్? అంటే బ్లీడింగ్ హెవీ బ్లీడింగ్ అయ్యేదాన్ని ఆపే విధంగా. సార్ హోమియోపతిలో ఎట్లాంటి మందులు ఉన్నాయంటే, ఒకవేళ పీరియడ్ సరిగా వస్తలేవు, కొందరికి పేషెంట్స్ కి 6 నెలల నుంచి కూడా పీరియడ్ రాకపోతే మన దగ్గర వస్తే హోమియోపతి మందులతోటి పీరియడ్ వాళ్ళకు రెగ్యులరైజ్ అయిపోతుంది. ఓకే. ఓకే. కొందరికి అయితే ఎట్లా ఉండే అంటే, మన దగ్గర ఇప్పుడు మందులు వాడినాక వాళ్ళకు ఒకవేళ చాలా రోజుల నుంచి పీరియడ్ రాలేదంటే 3-4 రోజుల్లో పీరియడ్ వచ్చేస్తారు. ఓకే. ఓకే. అట్లా కూడా ఉంటది. సో పీరియడ్ రావడానికి కూడా మందులు ఉంటాయి. ఒకవేళ ఇట్లా బ్లీడింగ్ అవుతుంది ఫైబ్రాయిడ్ వల్లనో, సిస్ట్ వల్లనో, పిఐడి వల్లనో, ఏ రీజన్ ఉన్నా సరే అవి కూడా తగ్గుతాయి. కానీ ఇన్స్టాంట్ కావాలంటుంటారు కదా, ఎందుకంటే ఇప్పుడు అల్లోపతిలో అయితే ఒక నప్పులు మాత్రం వేసుకున్నాం అనుకోండి, అసిక్లోఫెనాక్ లాంటిది, ఒక 1 అవర్లో రిలీఫ్ ఉంటుంది, ఆ నొప్పి నుంచి భరించే బాధ తగ్గిపోతుంది వాళ్ళకి. సో హోమియోపతిలో ఈరోజు వేసుకుంటే ఎప్పుడో 6 నెలలకు తగ్గితే మాకు ఇబ్బంది కదా అనే వాళ్ళు ఉంటారు కదా. సో ఒకవేళ అల్లోపతి వాడుతూ నొప్పులు తగ్గించుకోనికి దీన్ని వాడచ్చా? సార్ అలోపతి వాడుకొని నొప్పులు తగ్గించుకోవడానికి ఇది వాడొచ్చు అంటే ఒకటి చెప్తా మీకు. ఇప్పుడు మన మందులు వేసుకుంటే వారంలో నొప్పులు తగ్గినాయి అనుకోండి, ఆ మందులు వేసుకుంటే 7 రోజుల్లో తగ్గుతాయి సార్. అందరికీ ఒకటి భ్రమ, ఏంది హోమియోపతి స్లోగా పనిచేస్తుంది అనేసి. ఎందుకంటే ఈ మోకాలు నొప్పి ఇప్పుడు ఈ పేషెంట్ కి 25 ఏళ్ల నుంచి ఉండే, ఈ పేషెంటే మన దగ్గర జలుబు దగ్గు కోసం వస్తుంటే ఈ పేషెంట్ కి కూడా 2 రోజుల్లో తగ్గుతుండే. ఇప్పుడు రోగంని బట్టి కూడా ఉంటది కదా, అది ఇన్ఫెక్షనా, అక్యూట్ డిజీజా, క్రానిక్ డిజీజా అనేసి. ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ కి లైఫ్ టైమ్ పెయిన్ కిల్లర్లు వేసుకోవడం బెటరా, లేకపోతే 1 year వాడడం బెటరా? ఏది స్లో మీరు చెప్పండి. 1 year వాడి ఇంకా పూర్తిగా మనకు నయం అయిపోతే ఖతం కదా, ఖేల్ ఖతం అయిపోతుంది, ఇంకా ఏముండదు అక్కడ పని. సో అది బెటర్ కదా. అంటే ఈ రోజు మందులు వేసుకున్నాము, రేపటికి కొంచెం రిలీఫ్ లాగా అనిపిస్తా ఉంటుందా సార్? చూడండి సార్, ఇవ్వాలే మందులు వేసుకొని రేపు నాకు తగ్గిపోవాలంటే మన దగ్గర పూర్తిగా రిలీఫ్ అవుతుందా? రిలీఫ్ అయితే ప్రతి పేషెంట్ కి ఉంటుంది సార్. ఓకే. మనం ఏమంటాం, మీకు ఫస్ట్ 2 months కి మనం మందులు ఇస్తాం కదా, ఫస్ట్ 2 నెలల్లోనే మీకు రిలీఫ్ కనిపిస్తుంది. కానీ మీరు ఓపిక పెట్టుకోవాలి. మొత్తం నాకు 2 నెలలే వాడతా ఇంకా తగ్గిపోవాలి అంటే అట్లా వద్దు. వెయిట్ ఎక్కువ ఉంది నడవాలనేసి అంటారు డాక్టర్, అందరూ చెప్తారు, నేను కూడా చెప్తా. పేషెంట్ మనకి ఏం చెప్తారు, అరే ఇంత బరువు ఉంది, ఇంత నొప్పి ఉంది, ఎట్లా నడవాలి నేను? సరే అమ్మా, నేను నొప్పి తగ్గడానికి మందులు ఇస్తున్నా కదా, జర నొప్పి తగ్గితే మీరు వాకింగ్ స్టార్ట్ చేయండి, ఆ పని అయితే చేయొచ్చు కదా. బాడీ వెయిట్ మోకాల మీద పడితే ఏం కదా, కొద్దిమంది డాక్టర్లు అంటుంటారు కదా, సో ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు వాకింగ్ చేయొద్దు అనేసి. అవును, జర్రా ఓవర్ వెయిట్ ఉంటే నడిస్తే ఏమవ్వదు. మరి 140 కిలోలు ఉంటే మనమే చెప్తాం నడవకండి, ఫస్ట్ డైట్ తోటి తగ్గించుకోండి, హోమియోపతి మందులతోటి తగ్గించుకోండి, దాని తర్వాత నడుచుడు స్టార్ట్ చేయండి. అట్లా ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నారు, దానికి ఎగ్జాక్ట్ ఉన్నారు అంటే, చాలా మోకాలు నొప్పులు వేస్తున్నాయి, నేను నడవలేనంటే, అమ్మ నేను తగ్గిస్తాను నొప్పులు, మీరు నడుచుడు స్టార్ట్ చేయండి, తొందరగా మన ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది అంటాం. దీనికి ఏమైనా హోమ్ రెమెడీ లాంటివి ఉంటాయి సార్? అంటే వాళ్ళు ఒకవేళ మీ మందులు వాడుతూ ఈ కూడా హోమ్ రెమెడీ వాడితే మనకి సపోర్టింగ్ మెడిసిన్ లాగా. పారిజాత చెట్టు విన్నారా మీరు? ఈ పారిజాత చెట్టు ఎక్కడ నుంచి వచ్చింది తెలుసా మీకు? ఇప్పట్లో చదివేటప్పుడు పైన దేవతల దగ్గర కూడా ఉంటదని విన్నాను. అవును, ఎగ్జాక్ట్ అన్నారు మీరు. సాగర మంథనంలో కూడా దీని గురించి రాసి ఉంది. మళ్ళీ దానిపైన స్వర్గలోకంలో కూడా ఈ చెట్టు ఉంటది. అంటే దీనికి ఎంత విలువ ఉంది మీరు ఆలోచించండి. దీనిది మీరు కొన్ని ఆకులు తీసుకొని దాన్ని బాయిల్ చేసి అది చానాయించుకొని ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ డైలీ ఒకసారి ఎర్లీ మార్నింగ్ తీసుకోండి. ఇట్లా తీసుకుంటే మీకు జరా రిలీఫ్ ఉంటుంది. పూర్తిగా తగ్గడానికి మనం హోమియోపతి మందులు కూడా ఇస్తున్నాము. మళ్ళీ కొందరు ఇంతకు ముందు కూడా చాలా వీడియోల్లో నేను ఇది చెప్పినాను, కానీ వాళ్ళు వచ్చి ఏం రాస్తారు, అరే నేను వారం రోజులు తాగినా తగ్గట్లేదు, నేను 3 రోజులు తాగినా తగ్గట్లేదు.
మీరు ఏ చేంజ్ చేసినా లైఫ్లో, ఇప్పుడు మీరు ఒకటి చూడండి, ఏ టెస్ట్లు కూడా మనం 3 నెలల గ్యాప్కి చేపిస్తాం కదా. అవును సార్. ఎందుకు? మనం డైట్ చేంజ్ చేసినా, మందు చేంజ్ చేసినా, ఏం చేంజ్ చేసినా బాడీ అది మెటబాలిజం అనేది రిపోర్ట్ లో రావడానికి ఒక 3 నెలలు పడుతుంది. Yes, yes, yes. అది 3 నెలలు తీసుకోండి. దాని తర్వాత కూడా మార్పు రాకపోతే ఇప్పుడు మీరు ఫిల్టర్ చేసి తీసుకుంటున్నారు కదా, కషాయం లాగా చేసుకొని తీసుకోండి. ఓకే ఓకే. మళ్ళీ దాంతో పాటు ఇంకోటి చెప్తాం మీకు, రూటా అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. 4 అక్షరాలు, RUTA, రూటా. రూటా మీరు 0/9 పొటెన్సీ 4 గోళీలు వేసుకోండి. మీకు మోకాలు నొప్పులు, మెడ నొప్పి, ఎక్కడ మీ శరీరంలో నొప్పి ఉన్నా కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. ఇది మొత్తానికి ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే సార్, లైఫ్ లాంగ్ ఈ నొప్పులను భరించలేక మందులు మింగే కంటే కూడా 1 సంవత్సరం పాటు మనం ఈ హోమియోపతులు మింగాము అని అంటే, ఈ వాడాము అని అంటే ఇంకా లైఫ్లో ఎప్పుడూ నొప్పులు లేకుండా ఉంటుంది అని చెప్పే మాట అన్నారు కదా, అది చాలా అట్రాక్టివ్గా ఉంది. అది కూడా నిజమే వాస్తవానికి. సో ఎవరైనా ఒకవేళ హోమియోపతి మందులు వాడాలి అని అనుకుంటే చేతన్ రాజు గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. మన వీడియో చూసి వెళ్ళే వారికి అయితే కన్సల్టేషన్ ఫ్రీగానే ఉంటుంది. సో ఫర్దర్ డీటెయిల్స్ గురించి అయితే సార్తో మీరు మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి.